యోగా గురువు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి కంపెనీ ఉత్పత్తులు నాణ్యత లేవని, మిస్బ్రాండింగ్ అని కూడా తేలడంతో 11 లక్షల రూపాయల జరిమానా విధించారు. నెల రోజుల్లో ఆ కంపెనీ ఈ నగదును కట్టాలని, భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 1న తీర్పు వెల్లడైంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. నాణ్యత లేని ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టి మార్కెట్లో అధిక లాభాలను గడిస్తోందని 2012లో హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. తేనె, ఉప్పు, జామ్, మస్టర్డ్ ఆయిల్ ఉత్పత్తుల శాంపిల్స్ను ఆ ఏడాది నవంబర్లో సేకరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అప్పట్లోనే నిరూపితమైంది. గత 4 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ కేసును విచారించిన హరిద్వార్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పతంజలి కంపెనీకి 11 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇతర కంపెనీలలో తయారు చేసిన ఉత్పత్తులను పతంజలి బ్రాండ్ ఇమేజ్తో మార్కెట్లో విక్రయిస్తున్నారని, ప్రస్తుతం 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తుందని కోర్టు గుర్తించింది. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ ల్యాబొరేటరీలో టెస్టు చేసిన శాంపిల్స్ రిపోర్ట్స్ను కోర్టు ఆధారంగా తీసుకుంది. ఆహార నాణ్యతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం సెక్షన్ 5 క్రింద మిస్బ్రాండింగ్ కేసును, సెక్షన్ 53 క్రింద తప్పుడు ప్రకటనలు ఆరోపణలు నిరూపితమయ్యాయి.